హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బి ఎంగేజ్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని సపోర్ట్ చేసేయండి గైస్ మమ్మల్ని. పొద్దునైతే చిరంజీవి గారి వీడియో క్లిప్ అయితే ఒకటి రిలీజ్ అయ్యింది. హల్చల్ సృష్టిస్తుంది అనమాట. పొద్దున్న నుంచి అందరూ 6 o'clock ఎప్పుడవుతుందా, ఏం అప్డేట్ వస్తుందా చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా అని ఎదురు చూస్తున్నారు. అందరితో పాటు నేను కూడా ఎదురు చూస్తున్నాను. సో ఎదురు చూసినట్టే 6 o'clock అయితే ఒక గ్లిమ్స్ అయితే రిలీజ్ అయిపోయింది. అదేదో కాదండి, విశ్వాంబర గ్లిమ్స్ అయితే రిలీజ్ అయిపోయింది. సో నేనైతే సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎట్లా ఉందో చూసేద్దాం పదండి. ఈ విశ్వాంబరలో అసలు ఏం జరిగిందో ఈరోజైనా చెప్తావా మురా? ఈ పాపనేమో ఫుల్గా ట్రోల్ చేశారు. ఒక సంహారం, దాని తాలూకు యుద్ధం. అర్థం కాలేదు. ఒక్కడి స్వార్థం యుద్ధంగా మారి అంతులేని భయాన్ని ఇచ్చింది. అంతకు మించిన మరణ శాసనాన్ని రాసింది. కొన ఊపిరితో బ్రతికున్న ఓ సమూహం తాలూకు నమ్మకం. అలసిపోని ఆశయానికి ఊపిరి పోసేవాడు వస్తాడని, ఆగని యుద్ధాన్ని యుగాల పాటు పిడికిలి బిగించి చెప్పుకునేలా గొప్పగా ఎదురు చూసింది. అంత గ్రాఫిక్సే ఉంది కదా మొత్తం. ఇప్పుడు వచ్చాడు లాస్ట్కి. విశ్వాంబర ఓకే, మాట్లాడుకుందాం ఇంకా. సో చూసేసాము మనము. ఇప్పుడైతే టీజర్ గురించి మాట్లాడుకుందామా మరి? ఓల్డ్ టీజర్తో పోల్చుకుంటే ఇదైతే చాలా బెటర్గా అనిపిస్తుంది. నాకైతే కొంచెం బెటర్ కాదు, చాలా బెటర్గా అనిపిస్తుంది. లాస్ట్ టీజర్లో మనం చూసినట్టయితే కనుక అందులో చాలా విఎఫ్ఎక్స్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పేసి, ఆ చిన్న పాప ఎవరో ఆమె అవతార్ లాగా కనిపిస్తుంది అని చెప్పేసి, కార్టూన్ లాగా కనిపిస్తుంది అని చెప్పేసి చాలా ట్రోల్స్ చేశారు. ఇదేదో యానిమేటెడ్ మూవీ లాగా ఉంది, ఇది మూవీ ఏంటి అని కూడా చాలా ట్రోల్స్ చేశారు. కాబట్టి ఈసారి మాత్రం చాలా జాగ్రత్త తీసుకున్నట్టు అనిపిస్తుంది నాకైతే చూస్తూ ఉంటే. అప్పుడైతే ఏదో కిడ్స్ మూవీ లాగా ఉంది అని చెప్పేసి చాలా ట్రోల్స్ చేశారు. బట్ దీంట్లో అయితే చాలా కేర్ తీసుకున్నట్టు, విఎఫ్ఎక్స్ అండ్ ఎడిటింగ్ కూడా చాలా మంచిగా చేసినట్టు అనిపిస్తుంది నాకైతే చూస్తూ ఉంటే. ఇంకా ఒక షార్ట్లో అయితే కొంచెం సర్కిల్ లాగా ఫైర్ కూడా ఉందన్నమాట. అది మన బింబిసీరా మూవీ ఉంది కదా, ఆ మూవీలో కూడా చూసాం మనము. సో ఇదేమైనా మరి సినిమాటిక్ యూనివర్స్ లాగా తీయాలి అని అనుకుంటున్నారా ఏంటి మరి? నాకైతే అర్థం కావట్లేదు. దీంట్లో నుండి అయితే పాస్ట్ నుంచి ఫ్యూచర్గా చేసేలాగా కొంచెం అలాంటి సీన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి నేను అనుకుంటున్నాను కొంచెం అలా ఏమైనా సినిమాటిక్ యూనివర్స్ లాగా తీయాలి అని అట్లా ఏమైనా అనుకుంటున్నారా? కొంచెం బింబిసీరాకి ఏమైనా లింక్ చేస్తారా అని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే. చూద్దాం మరి. మనం మొత్తం మూవీ చూస్తే కానీ మనకు అర్థం కాదు కాబట్టి ఇదంతా మూవీలో చూసేద్దాము. ఇదైతే నాకు సేమ్ స్టాలిన్ మూవీ లాగా అనిపిస్తుంది. ఆ ఐస్ని చూస్తూ ఉంటే అందులో మనకు ఐస్ చూపెట్టే షాట్ ఉంది కదా, సేమ్ ఇందులో కూడా అట్లాగే చూపెట్టారు. మరి రేపు స్టాలిన్ మూవీ కూడా రిలీజ్ అవుతుంది కదా, మరి దానికి అంటే అది కూడా మనకి చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా, ఇది కూడా చిరంజీవి బర్త్డే సందర్భంగా అనేసి అట్లా ఏమైనా చూపెట్టారో, అట్లా ఏమైనా ఎడిటింగ్ చేశారో ఏమో కానీ మొత్తానికైతే ఇందులో కూడా సేమ్ ఆ సినిమాలోగానే మనకి ఆ ఐస్ షాట్ అయితే చూపెట్టారనమాట. ఇందులో కూడా అదొకటి మంచి హైలైట్ లాగా అనిపిస్తుంది నాకైతే. ఎంత విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ ఉన్నా కూడా మన మెగాస్టార్ గారిని అట్లా చూసాము అని అంటే మాత్రం అట్లాగే చూస్తూ ఉండిపోతాము. ఆ గ్రాఫిక్స్ పట్టించుకోరు, ఆ విఎఫ్ఎక్స్ పట్టించుకోరు, ఏమి పట్టించుకోరు. ఇదైతే ఫ్యాన్స్కి అయితే పెద్ద పండగలాగే ఉండబోతుంది. ఆ ఒక్క షాట్ మాత్రము ఫస్ట్ దంతా వదిలేస్తే ఆ డైలాగులు అవన్నీ మర్చిపోతారు ఇంకా జనాలు. ఇది మాత్రమే గుర్తుపెట్టుకుంటారు, ఆయన ఐస్, ఆయన షాట్, ఆ లాస్ట్ ఉన్న 20-30 seconds మాత్రమే. ఇందులో బీజిఎం అయితే నాకు పెద్దగా మంచిగా ఉన్నట్టయితే ఏం అనిపించలేదు. ఇంకా దీంతో పోలిస్తే నేను లాస్ట్ రిలీజ్ చేసిన వీడియోలోనే నాకు బీజిఎం మంచిగా అనిపించింది. దీంట్లో పెద్దగా అంత ఏమీ ఎక్కలేదు నాకు బీజిఎం అయితే. మరి ఎంఎం కీరవాణి కాబట్టి కొంచెం హోప్స్ అయితే ఉన్నాయి, మంచిగా కొడతారు అని చెప్పేసి. చూడాలి మరి మూవీలో మనకు ఎట్లా ఉంటుంది. లేకపోతే నెక్స్ట్ మనకి రిలీజ్ చేసే వీడియోస్ కానీ వాటిల్లో చూడాలి అనమాట ఎట్లా ఉంటుందో అని చెప్పేసి. మార్నింగ్ ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు చిరంజీవి గారిది. దాంట్లో అయితే మనకి రిలీజ్ డేట్ గురించి చెప్పారు కదా, ఆయన సమ్మర్లో రిలీజ్ అవుతుంది, 2026లో వస్తుంది అని చెప్పేసి. మరి గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ ఇవన్నీ కొంచెం మంచిగా ఇవ్వాలి అని చెప్పేసి ఏమైనా వాళ్ళు డిలే చేశారో ఏమో. ముందైతే కొంచెం టెన్షన్ ఉండేది ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ, రాజాసాబ్ టైప్లో వస్తుంది, ఇది ఎట్లా ఉంటుందో ఏంటో మరి
రాజా సాబ్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా, లేకపోతే దానివల్ల దీనికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని చెప్పి ఆ ఫ్యాన్స్ ఈ ఫ్యాన్స్ చాలా కంగారు పడ్డారు. బట్ ఇప్పుడు రాజా సాబ్కి అయితే లైన్ క్లియర్ అయిపోయింది. ఇవాళ చిరంజీవి గారు చెప్పేశారు కదా, మనకి సంక్రాంతికి అయితే మూవీ రావట్లేదు, సమ్మర్కి పోస్ట్ పోన్ అయింది అని చెప్పేసి. సో ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ ఇది ఒక మంచి విషయము, ఇది ఒక పండగనే చెప్పుకోవచ్చు. షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు మంచి అవుట్పుట్ ఇవ్వాలి, విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్కి ఎక్కువ టైం పడుతుంది, మంచి అవుట్పుట్ అనేది జనాలకి ఇవ్వాలి. ఎందుకనంటే ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు అంత ట్రోల్ మెటీరియల్ అయిపోయింది కాబట్టి అదంతా. సో ఇవాళ చిరంజీవి గారు అయితే మనకి రిలీజ్ అయిన వీడియోలో అయితే మెన్షన్ చేశారు, విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ వల్లనే అంత టైం పడుతుంది, ఫస్ట్ గ్రిమ్స్ అంత ట్రోల్ అయ్యింది కాబట్టి ఫుల్ జాగ్రత్తగా పడుతున్నట్టు అనిపిస్తుంది నాకైతే. అది కొంచెం కంప్లీట్ అవ్వలేదు ఏమో, లేకపోతే అందులో మళ్ళీ ఏమైనా మార్పులు చేస్తున్నారో ఏమో. సో అందుకనే జాగ్రత్త పడుతూ కొంచెం సమ్మర్కి పోస్ట్ పోన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక మూవీ డీటెయిల్స్లోకి వచ్చేస్తే మనకి డైరెక్టర్ వచ్చేసి ఇందులో వశిష్ఠ చేస్తున్నారు. మనకిది సేమ్ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే బింబిసార మూవీని అయితే డైరెక్ట్ చేశాడు ఆయన. ఇందులో ప్రొడ్యూసర్ వచ్చేసి మనకి యూవీ క్రియేషన్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఒక 2-3 మెంబర్స్ ఉన్నారు ఇందులో. 2-3 మెంబర్స్ కలిపి మనకి ప్రొడక్షన్ అయితే చేస్తున్నారు అండర్ యూవీ క్రియేషన్స్. హీరోయిన్ వచ్చేసి ఆల్రెడీ తెలిసే ఉంటుంది అందరికీ, బట్ చెప్తున్నాను ఒకసారి, త్రిష అయితే హీరోయిన్గా చేస్తుంది ఇందులో. ఇంకొక విషయం ఏంటిది అని అంటే, కునాల్ కపూర్ అండ్ అషికా రంగనాథ్ అనేది కీ రోల్స్లో యాక్ట్ చేస్తున్నారు వీళ్ళు అనేసి న్యూస్ వచ్చింది. ఇంకొక న్యూస్ కూడా వస్తుంది మనకి, అంటే సోషల్ మీడియాలో కూడా ఈ న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. మౌని రాయ్ అనేది తను స్పెషల్ డాన్స్ నంబర్కి ఇందులో పర్ఫామ్ చేస్తుంది చిరంజీవి 156th మూవీలో అని చెప్పేసి ఒక న్యూస్ అయితే వస్తుంది మనకి. మరి చూద్దాము ఇవన్నీ ఎంతవరకు నిజము ఏంటిది. మనకైతే వచ్చిన న్యూస్ ప్రకారం ఇది అప్డేట్ అయితే. సో చూడాలి మరి. నేనైతే సూపర్ ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాను మూవీ కోసం. బట్ ఎట్లాగో ఇది డిలే అవుతుంది కాబట్టి అప్పటి వరకు వచ్చే ఈ రాజా సాబు వీటి గురించి అప్డేట్స్ ఇచ్చుకుంటూ వీటిని చూస్తూ మనం ఎంజాయ్ చేద్దాము. ఇంకొక మెయిన్ అప్డేట్ ఏంటిది అని అంటే, రేపు సేమ్ బర్త్డే సందర్భంగా మనకి స్టాలిన్ రిలీజ్ అవుతుంది కదా. సో మనకి రేపు మార్నింగ్ ఇక్కడ విశ్వనాథ్ థియేటర్లో ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ అవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. సో ఆ వీడియోస్ అన్నీ మీకు రేపు మార్నింగ్ వచ్చేస్తాయి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని పెట్టేసుకోండి. రేపు మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా వచ్చే ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ కానీ, మూవీ సెలబ్రేషన్స్ కానీ అవన్నీ కూడా మన ఛానల్లో అప్డేట్స్ అన్నీ వెంటనే వచ్చేస్తూ ఉంటాయి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.